సో మీరు 2019లో జనసేన తరపున పోటీ చేశారు. మళ్ళీ ఇప్పుడు 2024కి వచ్చేటప్పటికి మీరు అక్కడ టికెట్ రాలేదని మీరు పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది. కానీ మీరు వైసీపీలో ఇప్పుడు క్యాండిడేట్ని నుంచోబెట్టడానికి పార్టీ సిద్ధంగా లేదు. అయినా సరే మీరు పార్టీని కాదని ఇండిపెండెంట్గా ఎందుకు నుంచోవాల్సి వచ్చింది? ఎందుకు నుంచోవాలనే డెసిషన్ తీసుకున్నారు? అంటే సరే, యాక్చువల్గా నా యాంబిషన్ ఏంటంటే, నేను రాజకీయాల్లో ఉన్నది ఎందుకంటే ఎన్నో కష్టాలు అనుభవించి ఆర్థికంగా నష్టపోయి అవమానాలు పడి చేత్కారాలు అన్నీ పొందిన తర్వాత కూడా నేను రాజకీయాలు ఎందుకు కొనసాగుతున్నానంటే అండి, ఏదో ఒక రోజు నా గొంతు అసెంబ్లీలో కానీ శాసనమండలిలో కానీ వినిపించాలి. అసలు ఒక రాజకీయ నాయకుడు, ఒక నిబద్ధత గల రాజకీయ నాయకుడు, ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ రాజకీయ నాయకుడు ఎంత నైతికతతో ఉండాలి, ఎంత నిబద్ధతతో ఉండాలి, ప్రజల సమస్యల మీద ఎలా ఉండాలని ఇతను చూసి మనం నేర్చుకోవాలి అని ఒక మన ప్రాక్టికల్గా, అంటే మనం ఒక మోరల్గా మనం నిలబడాలి. ఒకటి అసెంబ్లీ అయినా శాసనమండలి అయినా ఒక మోడల్ క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఈ విధంగా ప్రజలకి సేవ చేయాలి, ఈ విధంగా ప్రజల తరపున నిలబడాలని అనిపించుకోవాలని ఒక మొదటి నుంచి నా కోరిక అండి, ప్రగాఢమైన కోరిక. ఆ కోరిక కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాను. సర్వం పోగొట్టుకున్నాను, ఆస్తులు పోగొట్టుకున్నాను. బట్ నా కోరిక, నేను శాసనసభ్యుడు అయిపోవాలి, శాసనమండలి సభ్యుడు అయిపోవాలి, నాకు పదవి కావాలన్న కోరిక ఎప్పుడు లేదు నాకు. ఓకే, ప్రజల కోసం నిలబడి ఇలాంటి నాయకుడు ఉండాలి, అందరూ ఎలాగుంటే ఎంత బాగుండని ప్రజలు అనుకోవాలన్న కోరిక కోసం ప్రయాణం చేస్తూ ఉన్నాను. అందుకని ఇవాళ వైసీపీ పోటీ పెట్టకపోయినా నేను ఖచ్చితంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. స్వతంత్ర అభ్యర్థి, ఎందుకంటే నేను సుపరిచితుడు 2 జిల్లాలకు కూడా. గతంలో వైసీపీలో పనిచేసిన, లేకపోతే ప్రజారాజ్యంలో పనిచేసిన, జనసేనలో చాలా అగ్రెసివ్గా పనిచేశాను. నాకు అందరూ సుపరిచితులు. పైగా ఈవేళ ప్రజలకు ఒక నాయకుడు కావాలి, ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ కానీ, చదువుకున్న వారికి, నిరుద్యోగులకి, ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రైవేట్ ఉద్యోగులకి, ప్రైవేట్ అధ్యాపకులకి, ప్రభుత్వ టీచర్స్కి, అందరికి కూడా ఇవాళ అవసరం ఉంది తమ తరపు నిలబడి తమ మాట కోసం, తన సమస్యల మీద, వారి సమస్యల మీద పనిచేసే ఒక నాయకుడు కావాలి. ఏదో తన పదవి వచ్చి రాజకీయ పార్టీ చెప్పినట్టు నడిచేవాడో, లేకపోతే తన సొంత ఎజెండాతోటి సంపాదన కోసం, పదవికాంక్ష కోసం పనిచేసేవాడో కాకుండా వీరందరి సమస్యలు సమిష్టిగా మాట్లాడగల ఒక బలమైన నాయకత్వం, భయపడకుండా నిలబడే నాయకత్వం ఇవాళ కావాలని వారు ఆశిస్తున్నారు. కాబట్టి దానికోసం నేను నిలబడతా ఉన్నాను. ఓకే.